చికిత్సలో తీవ్ర ఆలస్యంతో ఐటీబీపీ జవాన్ తల్లి చేయి విచ్ఛేదనానికి కారణమైన 2 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని కమిటీ జరిపిన వైద్య విచారణలో కృష్ణా పారస్ ఆసుపత్రుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ నివేదిక ఆధారంగా 2 ఆసుపత్రులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ ప్రకటించారు. శ్వాసకోశ సమస్యలతో మే 13న నిర్మలాదేవి మొదట కాన్పూర్లోని కృష్ణ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వికటించి ఆమె కుడి చేయి తీవ్రంగా వాచిపోయి ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ తర్వాత ఆమెను పారస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇన్ఫెక్షన్ చేతి మొత్తం పాకిందన్నారు. ప్రాణాలు కాపాడాలంటే చేయి తీసేయక తప్పదని వైద్యులు చెప్పారు. మే 17న ఆమె చేయి తొలగించారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.